వెల్కమ్ టు టీచర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్లో భాగంగా ఈరోజు న్యాయ లాజిక్ అండ్ ఎపిస్టమాలజీ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రంలో తర్కము జ్ఞానశాస్త్రము అనేది న్యాయ ధర్మంలో, అంటే మనము షడ్ దర్శనాలు అనగా న్యాయ దర్శనము ఒకటి. ఆ న్యాయ దర్శనంలో షడ్ దర్శనాలు ఒకటి. న్యాయ దర్శనంలో ఏ విధంగా ఏం విషయాలు వివరించబడ్డాయి, నాలెడ్జ్ షేరింగ్ అని ఎలా చేశారు, భారతీయ విజ్ఞాన సంపత్తికి అది ఏ విధంగా తోడ్పడ్డది అనేది చూద్దాం. ఈ న్యాయ ఫిలాసఫీ అనేది క్లాసికల్ స్కూల్, అంటే ఇది షడ్ దర్శనాల్లో ఒకటి కదా. న్యాయ వైశేషిక ఇవన్నీ మనము 6 షడ్ దర్శనాలు మనము ఆర్థోడాక్స్లో చదువుకున్నాము. అందులో ఇది ఒకటి న్యాయ. ఇది ఏంటంటే ఇండియన్ ఫిలాసఫికల్ ల్యాండ్స్కేప్, అంటే కొన్ని సంవత్సరాల శతాబ్దాలుగా మన యొక్క భారతీయ తత్వశాస్త్రానికి రూపం ఇచ్చి దానికి ఒక నిలబెట్టినటువంటి గొప్ప దర్శనంగా న్యాయ శాస్త్రీయ సాంప్రదాయంగా న్యాయ ఫిలాసఫీని మనం పేర్కొంటాం. ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయంగా మనము పేర్కొంటాం. ఎందుకంటే అందులో ఇచ్చిన జ్ఞానము శాస్త్రబద్ధమైనటువంటి చర్చల ద్వారా వెలికి తీయబడ్డ జ్ఞానం కాబట్టి ఇది లాజికల్ ఫోకస్, తర్కం పైన దృష్టి సారించి తర్కం ఆధారంగా జ్ఞానశాస్త్రాన్ని దానికి కావాల్సినటువంటి ఉపకరణాలను అందించి వాస్తవికమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని, వ్యాలిడ్ నాలెడ్జ్ను ఇవ్వడం ప్రయత్నం చేసింది న్యాయ ఫిలాసఫీ. రేషనల్ ఎంక్వైరీ, హేతువాద చర్చల ద్వారా, హేతువాద విచారణ ద్వారా, వాదోపాల ద్వారా, డిబేట్స్ ద్వారా ఈ న్యాయ దర్శనం అనేది, న్యాయ ఫిలాసఫీ అనేది నాలెడ్జ్లో షేప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ న్యాయ దర్శనం అర్థం చేసుకోవాలంటే ప్రధానమైనటువంటి కొన్ని పదాలు అర్థం చేసుకోవాలి. అందులో కొన్ని అంశాలు. ప్రమాణ అంటే ఏంటంటే వ్యాలిడ్ నాలెడ్జ్, ప్రమాణ జ్ఞానము అంటే ప్రామాణీకరమైనటువంటి జ్ఞానము, జ్ఞాన సంపత్తి అన్నట్టు ప్రమాణ. ఇందులో బాగా చూస్తే ప్రత్యక్ష అంటే మనము ఏమంటాము, పర్సెప్షన్ అంటాం. అంటే ఒక జ్ఞానాన్ని అర్థవంతంగా అనుభవపూర్వకంగా గ్రహించడమే ప్రత్యక్షం చేసుకోవడం, అంటే డైరెక్ట్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ ఇది. సో దీన్ని 2 రకాలుగా మనము డివైడ్ చేస్తాం. ఒకటేంది నిర్వికల్ప, సవికల్ప అనే 2 రూపాల్లో ఈ యొక్క జ్ఞానాన్ని మనం గ్రహిస్తాం. డైరెక్ట్ సెన్సరీ ఎక్స్పీరియన్స్, జ్ఞానేంద్రియ అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకుంటాం కాబట్టి దీన్ని ప్రత్యక్ష లేదా పర్సెప్షన్ అంటారు. ఒక విషయాన్ని అర్థసహితంగా గ్రహించడము, భావసహితంగా గ్రహించడం. ఓకే. రెండవది అనుమాన, ఇన్ఫరెన్స్, అంటే లాజికల్ రీజనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొగ వస్తుంది అంటే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. అంటే ఒక విషయం జరుగుతుంది అంటే దాని వెనుక కాజ్ ఏమై ఉంటుందని చెప్పడం, ఊహించడమే ఇన్ఫరెన్స్ అంటాం మనం, అనుమాన. దీని ద్వారా కూడా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఉత్సుకత, పొగ వస్తుందంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఇక్కడ నిప్పు ఉంది కాబట్టి పొగ వస్తుంది అన్నాం. ఇంక ఇలాంటి సంఘటనల వెనుక దానికోసం జ్ఞానాన్వేషణ జరుగుతుంది. దానివల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పడమే న్యాయ దర్శనం. ఉపమాన, కంపారిజన్, అంటే ఒకే రకమైన పోలికల సంఘటనల వెనుక పోల్చి ఇది ఇంతకుముందు ఈ విధంగా జరిగింది కాబట్టి ఇది కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉంది అని పోల్చి చూసి కంపారిజన్ తోటి, ఉపమానాలతోటి జ్ఞాన నిర్మితి చేయడమే ఉపమాన అనేటువంటి ఒక ధర్మం. శబ్ద టెస్టిమనీ, అంటే వెర్బల్ టెస్టిమనీ, అంటే మన తాత్విక సాంప్రదాయాల్లో వాక్ రూపం ద్వారా వచ్చేటువంటి శబ్ద రూపంలో వాయిస్ బేస్డ్ ఓరల్లీ వచ్చే నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ తోటి, అంటే పెద్దలు చెప్పితే తెలుసుకోవడము, గురువులు అంటే బై టీచర్స్ అండ్ పీఠాధిపతులు, పెద్దలు, ఎల్డర్స్ నుంచి తెలుసుకునేటువంటి నాలెడ్జ్. ఇవన్నీ కూడా అంటే అనుభవంతో చెప్పేటువంటి విషయాలు ఏమున్నాయో అది కూడా ఒక శబ్ద రూపంతో వచ్చే జ్ఞాన నిర్మాణం అంటారు. మళ్ళీ తర్వాత పదార్థం, మరొక విషయం ఇక్కడ
న్యాయ దర్శనంలో తీసుకోవాల్సిన విషయం ఏంది? పదార్థ భావనను కేటగిరీ చేశారు వాళ్ళు. ఎగ్జిస్టెన్స్కు కేటగిరీ వర్గీకరించారు. అది ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది? ద్రవ్యరూప పదార్థం అన్నాడు. పదార్థం సబ్స్టెన్సెస్ ఏంది? లైక్ ఫండమెంటల్ పంచభూతాలు మూల భావాలు అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు పంచభూతాలు, దాంతోపాటు కాలము, స్పేస్ అండ్ సెల్ఫ్ ఇవన్నీ కూడా పదార్థాలే అని ఒక పదార్థంగా సబ్స్టెన్స్గా గుర్తించారు. ద్రవ్య రూపంలో అంటే ద్రవ్యం అంటే మనం మాస్ అంటాం. ఇక్కడ ద్రవ్యం అంటే మాస్, ఓకే, సబ్స్టెన్స్, ఓకే. ఇవన్నీ కూడా పంచభూతాలు 5 ఎలిమెంట్స్ గురించి ప్లస్ టైమ్ అండ్ స్పేస్ కూడా ఇవన్నీ పదార్థాలు అన్నాడు. కర్మ, గుణ, సమవాయ. గుణం అంటే క్వాలిటీ, వాటి యొక్క ధర్మాలు, వాటి యొక్క కలరు, టేస్ట్ అండ్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయో, వాటి యొక్క ధర్మాలు ఏమున్నాయో, దాని ప్రాపర్టీస్ ఏమున్నాయో దాని గుణ అన్నాడు. క్వాలిటీ ఆఫ్ పదార్థ. కర్మ, యాక్టివిటీస్, దాని యొక్క ఏంది? నీరు ఉంది, నీరు యొక్క చర్య ఏంది, దాని వల్ల కలిగిన కాన్సిక్వెన్సెస్ ఏంది? నిప్పు ఉంది, నిప్పును తోటి దీపం వెలిగిస్తే వెలుగునిస్తుంది, ఇంటికి నిప్పు పెడితే బూడిద చేస్తుంది. అంటే దాని యొక్క చర్య యొక్క కాన్సిక్వెన్స్, పర్యవసనాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా ఈ పదార్థ ధర్మాల్లో వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ అంటే వేరు చేయలేని అనుబంధం, ఒకదానికొకటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, క్వాలిటీస్, యాక్షన్స్, చర్యల మధ్య సంబంధం. నిప్పు ముట్టించాము, గాలి తోడైందనుకోండి, ఆగదు, విపరీతం పెరిగిపోతుంటుంది. అది నీరు మీద పడడం చల్లారిపోతుంది. ఇలాంటి సంబంధాల గురించి ఒక పదార్థాన్ని మరొక పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా అనుబంధాన్ని కలిగి ఉంది, ఏ విధమైన రిలేషన్షిప్ ఉంటుంది వాడి యొక్క ధర్మాల్లో, వాడి గుణాల్లో, దాని యొక్క కర్మల్లో అని చెప్పేసి ఇక్కడ పదార్థ అనే విభాగంలో చర్చించడము జరుగుతుంది. రైట్. నెక్స్ట్కి వస్తే అనుమాన టైప్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. అనుమానంలో రకాలు ఏంది? పూర్వావత్ అంటే ఏంది? కాజ్ టు ఎఫెక్ట్, కారకాలు అంటాం కదా. ఏంది? కారణం నుండి, కాజ్ టు ఎఫెక్ట్ అంటే దీనివల్ల ఇలా జరుగుతుంది, దాని యొక్క ప్రభావం చెప్పడం, ఎఫెక్ట్ని చెప్పడం. అంటే నల్లటి మేఘాలు వచ్చినాయంటే వాన పడుతుంది. వానకు కారణం ఏంది? మేఘావృతమైపోయింది, వర్షం వచ్చేటప్పుడు ఇంటికి పరిగెత్తుంటాం మనం. నల్లటి మబ్బులు కమ్మినాయంటే విపరీతమైన వర్షం రాబోతుంది అని పరిగెత్తుంటాం, తలదాచుకుంటాం. అంటే ఇది పూర్వావత్ అంటారు. మేఘావృతమైంది ఆకాశం కాబట్టి వర్షం వస్తుంది అని. అదే శిశావత్ అంటే వర్షం వస్తుంది అంటే మేఘాలు తయారైనవి అని. తండ్రి పిల్లాన్ని కొడుతున్నాడు అంటే వాడు అదే తప్పు చేశాడు అని. సో ఇది రివర్స్, డిరెక్టివ్ అన్నట్టు. ఓకే. ఇదేమో పూర్వవత్ అంటే కాజ్ టు ఎఫెక్ట్, అయితే ఎఫెక్ట్ టు కాజ్. అదే సామాన్య దృష్టి అంటే జనరల్ అబ్జర్వేషన్, అంటే రిపీటెడ్గా జరిగేటువంటి చర్యల వల్ల డైలీ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, ఆ తర్వాత గంటకే ఎండ వస్తుంది, వెలుతురు వస్తుంది, వేడి ముడుతుంది. రాత్రి పడమర సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, చీకటి అవుతుంది. సూర్యాస్తమయం ఏంటంటే చీకటి అవుతుంది, సూర్యోదయం అయితే వెలుతురు వస్తుంది, కాంతి వస్తుంది చెప్పడం. ఇలాంటి ఏవైనా రిపీటెడ్ థింగ్స్ వల్ల జరిగే వాటిని సామాన్యో ద్రష్ట అంటారు. ద్రష్ట అంటే చూపి, జనరల్ అబ్జర్వేషన్స్. తర్కం అంటేనే వాదోపవాదాలు, చర్చలు. ఎందుకోసం ఇది యొక్క ఉద్దేశం? తర్కం యొక్క ఉద్దేశం ఏంది అంటే వాటి యొక్క క్రిటికల్ క్వశ్చనింగ్ అండ్ డిస్క్లోజర్. అంటే ఇట్ ఎలిమినేట్స్ ఫాల్స్ ఐడియాస్ అండ్ షార్పెన్స్ ఇంటెలెక్చువాలిటీ. అంటే యొక్క ఫాల్స్ ఐడియాస్ ఏమన్నా ఉంటే దాన్ని తొలగించి మన యొక్క విజ్ఞాన సంపత్తిని, ప్రజ్ఞా సంపత్తిని షార్ప్ చేయడానికి, ఎన్లైట్ చేయడానికి ఈ యొక్క తర్కం అనేది చాలా పనికొస్తుంది. ఇట్ రిఫైన్స్ అవర్ నాలెడ్జ్, ఇట్ రిఫైన్స్ అవర్ ఇంటెలెక్చువాలిటీ అన్నట్టు. సో మెథడ్. మరి తర్కాన్ని అభ్యసించే విధానం ఏంది? ఇక్కడ సింపుల్ ఆర్గ్యుమెంట్స్. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్? స్ట్రక్చరల్ ఆర్గ్యుమెంట్స్. ఒక సమృద్ధమైన ఒక విధానాన్ని అనుసరించేటువంటి చర్చలు, వాదనలు ద్వారా. ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు, చర్చలు అంటారు. దానివల్ల ఒక ఏమవుతుంది? ఇంపాక్ట్ వల్ల
ఒక రకమైన నాలెడ్జ్ బయటకు వచ్చి ఏది సత్యము అనే విషయము బయటకు వస్తుంది. ఇది ఏమవుతుంది, మన ఫిలాసఫికల్ మన తాత్విక సాంప్రదాయాలపైన చాలా ప్రభావం చూపించేసి తరతరాలుగా శతాబ్దాలుగా జ్ఞాన సంపత్తిని ముందుకు నడిపించిన అంశం. యత్వ భాష, ఫాల్స్ ఆఫ్ రీజనింగ్. యత్వ భాష అంటే నథింగ్ బట్ డూయింగ్ రాంగ్, తప్పలేము కూడా సమర్థించుకుంటారు కదా. యత్వ భాష అంటే మిస్టేక్ యాక్చువల్గా. ఫాల్స్ అంటే భ్రమలు భ్రాంతులు అంటాం కదా. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో యత్వ భాషలో మామూలుగా 5 రకాల యత్వ భాషలు న్యాయ దర్శనంలో మనం చూస్తుంటాం. అవి ఏంది, సవ్యాభికర దీన్నే అనేకంటిక అంటారు. అనేకంటిక లేదా సవ్యాభికర అంటారు. విరుద్ధ, సత్ప్రతిపక్ష, అసిద్ధ, బాధిత అని 5 రకాల రీజనింగ్స్ ఉంటాయి. ఫాలసీస్ ఆఫ్ రీజనింగ్ అంటే ఆ కారణాలు భ్రమతో కూడుకున్నటువంటి. ఎట్లా అంటే దీంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ సవ్యాభికార అనుకుందాం. సవ్యాభికార అంటే ఒకరిని చంపడం నేరం కాబట్టి అబార్షన్ చేయడం కూడా హత్యతో సమానం అని చెప్పడము, ఇది ఒక రకమైన రీజనింగ్ అన్నట్టు. అంటే అబార్షను ఎలాంటి పరిస్థితుల్లో అవుతుంది, అనారోగ్యం వల్ల కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య స్థితి వల్ల అబార్షన్ అయినా అది హత్యా నేరంగా మోపుతుంది. ఇది ఆ విధంగా చూపిస్తుంది. విరుద్ధం, ఒకదానికొకటి అపోజిట్ రీజనింగ్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఏంటంటే మన కన్క్లూజన్ కావాల్సిన అపోజిట్ రీజనింగ్ తోటి, ఫాల్స్ ఆర్గ్యుమెంట్ తోటి వాళ్ళు సమర్థించుకోవడం. సత్ప్రతిపక్ష, ఈక్వల్గా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్తే వీళ్ళు దానికి కంప్లీట్ విరుద్ధమైన ఆన్సర్ ఇస్తారు. మనం చూడు సనాతన ధర్మం గురించి సైన్స్ మధ్య వేరు అంటారు, కానీ రెండు ఒకదానికొకటి ఇంటర్డిపెండెంట్ అని మాత్రం ఆలోచించకుండా వాదిస్తే అది సత్ప్రతిపక్ష. అసిద్ధ, బాధిత, ఇలాంటి ఫాలసీస్ అండ్ రీజనింగ్స్ వల్ల యత్వ భాష కూడా కొన్ని రకాల సత్యాలను బయట చేయడానికి కారణమవుతుంది. వాళ్ళ రీజనింగ్ వల్ల దాన్ని నిరూపించడానికి చేసే ప్రయత్నాల వల్ల మనకు ఏమవుతుందంటే నిజమైన జ్ఞానం బయటకు వస్తుంది. ఏంది న్యాయ ఎపిస్టమాలజీ యొక్క లక్ష్యం ఏంది, గోల్ ఏంటి, న్యాయ దర్శనం యొక్క ఫిలాసఫీ యొక్క జ్ఞాన అంశం యొక్క ఏంది గమ్యం ఏంటంటే అటైన్ వ్యాలిడ్ నాలెడ్జ్ ఫ్రీ ఫ్రమ్ డౌట్ అండ్ కాంట్రడిక్షన్. ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి లోపం లేనటువంటి దోషరహిత జ్ఞానాన్ని అందించడమే న్యాయ ఎపిస్టమాలజీ యొక్క గోల్. దోషరహిత జ్ఞానాన్ని అందించడము, లోపరహిత జ్ఞానాన్ని అందించడము, ఎలాంటి అనుమానం లేనటువంటి జ్ఞానం అందించడమే ఈ తర్కము వాదపోతం ద్వారా వెలికొచ్చిన జ్ఞానం అందించడమే ఇది. దీనికోసం వాళ్ళు ఎంచుకున్న పద్ధతి ఏంది, ప్రమాణాలను అనలైజ్ చేయడం. అప్పటికున్న ప్రామాణిక అంశాలను అనలైజ్ చేసేసి డిస్టింగ్విష్ ట్రూ ఫ్రమ్ ఫాల్స్ నాలెడ్జ్, అజ్ఞానం నుంచి అసలైనటువంటి విజ్ఞానాన్ని, వ్యాలిడ్ నాలెడ్జ్ని వెలికి తీసే పద్ధతి అది. దీనికి మూలం ఏంటంటే ఇండియన్ ఫిలాసఫీ స్కూల్స్ చాలా వేరే సాంప్రదాయాలు, భారతీయ తాత్విక సాంప్రదాయాలు ఆధారంగా చేసుకొని ఈ చర్చల ద్వారా, రకరకాల ప్రమాణాల ద్వారా ఇది బయటకు తీసుకొస్తుంది. ఇది ఇండియన్ ఫిలాసఫీకి ఎంతో జ్ఞానాన్ని కంట్రిబ్యూట్ చేసింది. ఏంటి, సిస్టమేటిక్ లాజిక్ ఏంటంటే ఫర్ రీజనింగ్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ను ఐడెంటిఫై ఫాలసీస్ను, భ్రాంతులను భ్రమలను గుర్తించడము, ఆర్గ్యుమెంట్ ఏ విధంగా చేయాలి, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో క్రమబద్ధమైనటువంటి వాదన అంటే ఏంది అనేటువంటి ఒక సిస్టమేటిక్ లాజిక్ను అందించింది న్యాయ దర్శనం. క్లాస్ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్, దీని యొక్క ప్రభావము ఏంటంటే వేదాంతంలోనే కాదు, మీమాంసలో, బుద్ధిజంలో, జైన సాంప్రదాయాల్లో కూడా ఈ పద్ధతిని అనుసరించారు. ఎందుకంటే అంత స్ట్రాంగెస్ట్ వే ఆఫ్ నో ట్రూత్ నాలెడ్జ్, వాలిడ్ నాలెడ్జ్ అన్నట్టు ఇది. సో అండ్ ఇంటలెక్చువల్ కల్చర్, ఇది ఏంటంటే మన సాంప్రదాయాల చర్చల ద్వారా జ్ఞానం యొక్క తాత్విక సాంప్రదాయాలను ఎంలైట్ చేసినటువంటి యొక్క అంశం ఇది. సో ఇది న్యాయ దర్శనము మన భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తికి ఏ విధంగా తోడ్పడ్డదనేది మనం ఈరోజు చూడడం జరిగింది. థ్యాంక్ యూ.